అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రాము అనే ఒక రైతు నివసిస్తూ ఉండేవాడు. అతనికి నంది అనే ఒక పాత ఎద్దు కూడా ఉండేది. నంది చాలా కాలం రాముకి సేవ చేసింది. పొలాలు దున్నటం, బరువులు మొయ్యటం, అలాగే ఎండల్లోనూ వానల్లోనూ ఎంతో సహాయంగా నిలిచింది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ నంది బలహీనపడిపోయింది. ఒకరోజు రాము తన భార్యతో ఇలా అంటాడు. నంది ఇప్పుడు సరిగ్గా పని చేయలేకపోతుంది. తను మనకి ఇక అవసరం లేదు. దాన్ని తీసుకువెళ్ళి ఏ సంతలో అయినా అమ్మేస్తాను అని చెప్తాడు. ఈ మాటలన్నీ పక్కన ఉండి విన్న తన కొడుకు గోపి ఎంతో బాధపడతాడు. ఎందుకంటే నంది తనకి ఒక మంచి స్నేహితుడిలా ఉండేది. ఇక వెంటనే గోపి తన తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న, దయచేసి నందిని అమ్మవద్దు. తను మనకి చిన్నప్పటి నుంచి ఎంతో సేవ చేసింది. ఇప్పుడు నందికి విశ్రాంతి అవసరం. నందిని మనం మన దగ్గరే ఉంచుకుందామని ఎంతో బ్రతిమలాడతాడు. కానీ తన తండ్రి రాము నందిని అమ్మేయాలని గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు. కానీ గోపికి ఆ విషయం చెప్పడు. అదే రోజు రాత్రి అనుకోకుండా ఉరుములు మెరుపులతో పెద్దగా గాలి, వర్షం వస్తుంది. ఈ వర్షం కారణంగా రాము యొక్క పంట కొంతవరకు పాడైపోతుంది. అందులోని మిగిలిన పంటను కాపాడడం చాలా అవసరం. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక రాము ఇక చివరి ప్రయత్నంగా నందిని తీసుకొని పొలానికి వెళ్తాడు. తను ఏమైనా పంటను మోసి సహాయం చేస్తుందేమో అని. ఇక నంది తన వృద్ధ వయస్సును, అలసటను, బలహీనతను అంతా పక్కన పెట్టి పొలంలో తన పూర్తి శక్తితో పనిచేసింది. నంది పంటను చక్కగా మోసి మిగతా భాగం పంటని కాపాడింది. అదంతా చూసిన రాము ఎంతో ఆశ్చర్యపోయాడు. నంది తన వయసును మర్చిపోయింది కానీ తన విధిని మాత్రం మర్చిపోలేదు అనుకున్నాడు. ఈ సంఘటన నాకు ఒక గొప్ప పాఠంలాగా ఉపయోగపడింది అని ఎంతో సంతోషించాడు. ఇక నందిని అమ్మాలి అనుకున్న నిర్ణయాన్ని మార్చుకొని దానికి విశ్రాంతిని కల్పించి అప్పటి నుంచి నందిని రాము ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. తన తండ్రి నిర్ణయాన్ని మార్చుకోవడంతో గోపి ఎంతో సంతోషపడతాడు. ఈ కథలోని నీతి: పాతవారిని మనం గౌరవించాలి. పెద్దవారిని ఎప్పుడూ మనం గౌరవించాలి. వారి అనుభవం మరియు కృషి మనకు అవసరమైనప్పుడు విలువైనదిగా మారుతుంది.